నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్స్ ప్లానర్ సుభాష్ బాబు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, ప్రతి నిర్ణయం తీసుకుంటారు. ఫస్ట్లో అక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళకు ఉండదన్నారు. వీసా విషయంలో 4 years అని చెప్పారు. అక్కడ వేరే జాబ్స్ చేయడానికి, పార్ట్ టైం జాబ్స్ చేయడానికి వీల్లేదని ఒక్కొక్క నిర్ణయానికి ఏమీ అక్కడ కట్టుబడి ఉన్నది కూడా ఏమీ లేదు. బట్ నిర్ణయాలు అయితే ప్రకటించడం, బంధించడం, రెండోది బెదిరించడం. ప్రతి విషయాన్ని, ప్రతి ఒక్క దేశాన్ని, ఏ దేశం అయితే మాట వినదో ఆ దేశాలని బెదిరించడం సుంకాల రూపంలో. సో ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు? అసలు ఆ నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఒక స్టిక్గా ఒక నిర్ణయం మీద ఉన్నది ఏ రోజు లేదు. తీసుకున్న నిర్ణయం అప్పుడు ఒక రకంగా ఉంటుంది, దానికి నెక్స్ట్ వచ్చేసరికి మారిపోతూ ఉంటాయి. సో ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు? అది ఒక వ్యక్తిత్వం, అది ట్రంప్ అన్నది. అతను చేసేది కొంచెం మనకి ఆడ్గా కనిపించినా అతని వ్యూ పాయింట్లో, వాళ్ళ దేశం వ్యూ పాయింట్లో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని మాగా నది మీద అతను ఆ ప్లాంక్ని అతను గెలవడం జరిగింది. అతను చేసే కొన్ని స్టెప్స్లో వాళ్ళకి బెనిఫిషియల్గా ఉండే పాలసీస్ చాలా ఉన్నాయి. సో అక్కడ కామన్ అమెరికన్ మే ఫీల్ దట్ హీ ఈజ్ రైట్. మనకి ఏదైతే స్ట్రాంగ్గా తప్పు అనిపిస్తుందో వాళ్ళకి బాగా రైట్గానే అనిపించవచ్చు. ఇండియన్స్ వచ్చి మా ఉద్యోగాలు తీసేసుకుంటున్నారు అని టాక్ అయితే ఉంది అక్కడ. సో అది డెఫినెట్గా అతను ఇది ఆపుతున్నాడు. H-1B వీసాలు ఆపేస్తాను, లేకపోతే జాబ్స్ ఇండియన్స్కి ఇవ్వకూడదు. మనం ఈ పాలసీస్ని అక్కడ వైబ్రేట్ అవుతాయి, అక్కడ రెజొనేట్ అవుతాయి అక్కడ లోకల్ పాపులేషన్లో. సో అతను వాళ్ళ దేశం వ్యూ పాయింట్ కరెక్టే అవ్వచ్చు. అది మనకు కొంచెం ఆడ్గా ఉంటుంది. మీరు అనేది కరెక్టే. ఒక డెసిషన్ ఇవాళ ఉంటూ రేపు ఉండకపోవచ్చు. అది కొంచెం హోప్ కూడా ఇస్తుంది మనకి. టారిఫ్లు ఇప్పుడు గట్టిగా అన్నాడు, రేపు సాఫ్ట్వేర్ తిరిగిపోతాడు, హోప్ అయితే ఉంది మనకి అతని పర్సనాలిటీ చూస్తే. సో ఇట్స్ ఓకే. ఇండివిజువల్గా ప్రతి వాళ్ళు వాళ్ళ నేచర్ ఉంటుంది డెసిషన్ మేకింగ్లో. హోల్ వరల్డ్ నోస్ నౌ. ట్రంప్ వాళ్ళు అంటే అతను సీరియస్గా ఉండాడు, రేపు మారిపోవచ్చు డెసిషన్ అందరికీ తెలిసిపోయింది ప్రపంచం మొత్తం ఇప్పుడు. దట్స్ హౌ ఈజ్ ఐ థింక్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ది గాడ్. దానివల్ల మన ఇండియన్కి కూడా ప్లస్ పాయింట్ అంటున్నారు. ఎందుకంటే ఇక్కడున్న టాలెంటెడ్ పర్సన్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు జాబ్ అని. సో అక్కడ కొన్ని కండిషన్స్ పెట్టడం వల్ల అయినా సరే మన టాలెంటెడ్ పర్సన్స్ మన ఇండియాలో ఉండిపోయే అవకాశం ఉందనుకుంటారు. యువర్ రైట్. మన ఓన్ ఇండియాలో ఇప్పుడు వాళ్ళు ఎకానమీకి హెల్ప్ఫుల్గా చేయొచ్చు. అది చాలా మంది ఫండమెంటల్ రీసెర్చ్ కానీ అక్కడే ఎక్కువ అవుతుంది. అక్కడ అఫ్కోర్స్ ఎకో సిస్టమ్ చాలా ఇదిగా ఉంటుంది, అప్రిషియబుల్గా ఉంటుంది, అక్కడ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అక్కడ ఇండియా కూడా నేర్చుకుని ఎంకరేజ్ చేస్తే అక్కడ దాకా వెళ్లకుండా ఇక్కడ ఇండియాలోనే ఉండి వాళ్ళు చాలా వరకు మంచి మంచి డిస్కవరీస్ చేయొచ్చు, ఇన్వెన్షన్స్ క్రియేట్ చేయొచ్చు అని హోప్ అయితే ఉంది మనకి. జిఎస్టీ ఈ పదం బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్. జిఎస్టీ మార్పులు చేర్పులు ఉంటాయి. జిఎస్టీలో కొన్ని వాటి మీద తగ్గుతాయి, కొన్ని వాటి మీద పెరగచ్చు అని చెప్పి. ఈ జిఎస్టీ సామాన్యుడి మానవుడిపై ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? మంచిగా ఇస్తుందా, చెడ్డగా ఇస్తుందా? అసలు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది గవర్నమెంట్ మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ జిఎస్టీ రిఫార్మ్స్ జిఎస్టీ టాపిక్ తెచ్చింది August 15th ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఆయన అనౌన్స్ చేశారు. సో జిఎస్టీ రేషనలైజ్ చేస్తాం, ఆ స్లాబ్స్ తగ్గించి 2 చేస్తామని చెప్పారు ఆయన. సో కామన్ మ్యాన్కి జిఎస్టీ భారం బాగానే పడుతుంది ఈ రోజుల్లో. సో ఇప్పుడు ఈ టారిఫ్, యుఎస్ టారిఫ్ ఇష్యూ ఒకటి మన మీద స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు మన ఓన్ కన్జంప్షన్ మనం పెంచుకోవాలి, మన ఓన్ స్పెండింగ్ పెంచాలి, మన ఎకానమీ కూడా మనకు మొమెంటం ఇంకా ఇవ్వాలి. మన ఎకానమీ స్పీడ్కి అంటే ప్రజలు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి. బేసిక్గా ఖర్చు పెట్టాలంటే ప్రైసింగ్ ప్రజల అందుబాటులో ఉండాలి. సో జిఎస్టీ డెఫినెట్గా అదొక బ్యారియరే, అంటే అది ఓవర్కమ్ చేయడానికి. సో ప్రైమ్ మినిస్టర్ థింక్ ఆయన మైండ్లో అదే ఉంది. జిఎస్టీ రిఫార్మ్స్ అంటాం దీన్ని మనం. సో ఆ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల కామన్ మ్యాన్కి స్పెండింగ్ చేయడానికి మనం ఇంకా ఎక్కువ అతనికి ఛాన్సెస్ ఇస్తున్నాం ఖర్చు పెట్టడానికి. సో జిఎస్టీ 2 స్లాబ్స్ కింద తగ్గిస్తామని చెప్పడం జరిగింది. అంటే రీగ్రూపింగ్ చేసి 8% అండ్ 18% మేజర్ స్లాబ్స్ పెడతామని. మెజారిటీ 8% ఉండే అవకాశం ఉంది, 18% కొన్ని ఉంటాయి. అంటే సూపర్ లగ్జరీ ఐటమ్స్కి 40% కూడా వేసే అవకాశం ఉంది. అంటే అది రియల్లీ ఎఫ్లూయెంట్ అండ్ హైలీ ఎక్స్పెన్సివ్ గూడ్స్ అయితే 40% దాకా లివీ చేసే అవకాశం ఉందని తెలిసింది. సో కామన్ మ్యాన్కి బిట్వీన్ 18% 2 స్లాబ్స్ పడే అవకాశం అయితే ఉంది. సో మన కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గచ్చు, బిల్డింగ్ మెటీరియల్స్ కాస్ట్ తగ్గచ్చు, అఫోర్డబుల్ హౌసింగ్ అవ్వచ్చు, కార్లు కూడా జిఎస్టీ వల్ల తగ్గే అవకాశం ఉందని వింటున్నాం మనం. సో ఇవన్నీ కూడా కామన్. కార్ తగ్గితే డెఫినెట్గా కార్ డిమాండ్ పెరుగుతుంది. కార్ డిమాండ్ పెరిగితే మన ఎంప్లాయ్మెంట్ కొంచెం ఇంకా స్పీడ్గా ఉంటుంది, ప్రజలు ఇంకా ఫ్యాక్టరీస్ విల్ ప్రొడ్యూస్ మోర్, వాళ్ళ ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. ఇవన్నీ ఎకనామిక్ సైకిల్లో వచ్చే ఇండికేటర్స్ ఇవన్నీ. సో ఒక పుష్ అండ్ బూస్ట్ వస్తుంది ఎకానమీకి.
సో డెఫినెట్గా జిఎస్టీ ఈజ్ గుడ్ రిఫార్మ్ విచ్ ఈస్ బీయింగ్ రోల్డ్ అవుట్ నౌ. ఇంక ఏ ఐటమ్ ఎక్కడ ఉండబోతున్న డెసిషన్ అయితే నాకు చూస్తే పూర్తిగా ఫైనలైజ్ అవ్వలేదు. మీటింగ్ అవుతున్నట్టుంది అవును. ఈ డేస్లో. ఇప్పుడు మనం తెలుస్తుంది ఫ్యూ డేస్ విల్ కమ్ టు నో బట్ వాట్ ఈస్ వాట్ అని.